ఇండోర్ జంట అదృశ్యం కేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది. హనీమూన్ కోసం వెళ్లిన ఈ నవ దంపతులు అదృశ్యమవగా కొన్ని రోజుల క్రితం భర్త రాజా రఘువంశీ మృతదేహం లభ్యమైన సంగతి తెలిసిందే. కనిపించకుండా పోయిన ఆయన భార్య సోనం ఆచూకీని పోలీసులు తాజాగా గుర్తించారు. భర్త హత్య కేసులో ఆమెతో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. కాంక్రీట్ కిల్లర్లకు సుపారీ ఇచ్చి సోనం తన భర్తను చంపించినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. రాజా రఘువంశీ కుటుంబం మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేస్తోంది. మే 11న అతడికి సోనంతో వివాహం జరగ్గా 20న హనీమూన్ కోసం ఈ నవ దంపతులు మేఘాలయకు వెళ్లారు. అయితే ఈ జంట మే 22న ఓ ద్విచక్ర వాహనాన్ని అద్దెకు తీసుకుని మౌలాకియాత్ అనే గ్రామానికి చేరుకున్నట్టు మేఘాలయ అధికారులు తెలిపారు. ద్విచక్ర వాహనాన్ని అక్కడ పార్క్ చేసి అక్కడే ఉన్న ప్రసిద్ధిగాంచిన లివింగ్ రూట్ వంతెనను చూసేందుకు వెళ్లారని తెలిపారు. ఆ తర్వాత నుంచి వీరి ఆచూకీ తెలియరాలేదు. అదృశ్యమైన 11 రోజుల తర్వాత రఘువంశీ మృతదేహాన్ని సోహ్రాలోని ఓ జలపాతం సమీపంలో లోతైన లోయలో పోలీసులు గుర్తించారు. అతడి శరీరంపై కత్తి గాయాలు ఉండడంతో పోలీసులు హత్యగా అనుమానించారు. భార్య ఆచూకీ కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే కనిపించకుండా పోయిన సోనం తాజాగా ఉత్తరప్రదేశ్లోని గాజీపూర్లో పోలీసుల ఎదుట లొంగిపోయింది. అనంతరం ఆమెను అరెస్టు చేసినట్టు మేఘాలయ డీజీపీ సోమవారం వెల్లడించారు. ఆమెకు సహకరించిన మరో ముగ్గురిని కూడా అరెస్టు చేసినట్టు తెలిపారు. రఘువంశీని చంపేందుకు అతని భార్య సోనం తమకు సుపారీ ఇచ్చినట్టు నిందితులు విచారణలో వెల్లడించారు. ఆమెకు రాజ్ కుష్వాహా అనే వ్యక్తితో సంబంధం ఉందని, దాంతో ఆమె తన భర్త హత్యకు కుట్ర పన్నిందని పేర్కొన్నాయి. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని, అప్పుడే పూర్తి వివరాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు తెలిపారు. ఘటనపై మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా స్పందించారు. 7 రోజుల్లోనే కేసును ఛేదించిన రాష్ట్ర పోలీసులను అభినందించారు. ఈ హత్యలో మరింత మంది నిందితులు ఉండి ఉంటారని, వారిని పట్టుకోవడం కోసం ఆపరేషన్ కొనసాగుతోందని సీఎం వెల్లడించారు. ఇదిలా ఉంటే తన కుమార్తె అమాయకురాలని ఆమె తండ్రి దేవీసింగ్ పేర్కొన్నారు. నా కుమార్తెకు ఏ పాపం తెలియదు, నా బిడ్డపై నాకు పూర్తి నమ్మకం ఉంది. ఆమె అలా చేసి ఉండదు. ఇరు కుటుంబాల సమ్మతితోనే వారి పెళ్లి జరిగింది. గాజీపూర్లోని రోడ్డు పక్కన ఒక హోటల్ వద్దకు ఆమె చేరుకుంది. అప్పుడు ఏడుస్తూనే ఉంది. అక్కడి నుంచి ఫోన్ చేసి తన లొకేషన్ చెప్పింది. పోలీసులు అక్కడికి వెళ్లి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఇంతవరకు నేను నా కుమార్తెతో మాట్లాడలేదు. ఆమె అలా ఎందుకు చేస్తుంది? మేఘాలయ పోలీసులు అబద్ధం చెప్తున్నారు. నా కుమార్తె తనంతట తానుగానే గాజీపూర్కు వచ్చింది. ఆమెను మేఘాలయలో అరెస్టు చేయలేదు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నాను అంటూ వాపోయాడా తండ్రి. ఇన్ని రోజులకు తన కుమార్తె ప్రాణాలతో బయటపడినందుకు సోనం తల్లి ఊపిరి పీల్చుకున్నారు. అయితే అల్లుడి హత్య వెనక ఎవరున్నారో తెలుసుకోవాలని అనుకుంటున్నామని అన్నారు. ఆమె చెప్పిన తర్వాతే మృతుడి సోదరుడు సోనం మాకు కాల్ చేసింది. మా సమాచారంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె చాలా భయపడిపోయింది. సోనం లొకేషన్ ఉత్తరప్రదేశ్లో ఉంది. మధ్యప్రదేశ్లో ఇతర అనుమానితుల్ని అరెస్టు చేశారు. ఇక్కడ చాలా తేడా కనిపిస్తోంది. ఆమె చెప్పిన తర్వాతే ఏం జరిగిందనే దాన్ని మేము నమ్ముతాం అని మృతుడి సోదరుడు విపిన్ మీడియాకు వెల్లడించారు.